వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఈరోజు మనం రసం పొడిని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఈ రసం పొడి తయారు చేసుకుని పెట్టుకుంటే చాలు, రసం తయారు చేసుకోవడం చాలా త్వరగా అయిపోతుంది, అలాగే టేస్టీగా వస్తుంది. ఫస్ట్ మనం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఆ ప్యాన్లో పావు కప్పు పచ్చిశనగపప్పు, పావు కప్పు కందిపప్పుని యాడ్ చేసుకోవాలి. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీస్లో వేసుకుని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో దోరగా వేయించుకోండి. ఇవి లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత అందులోకి సేమ్ క్వాంటిటీలో పావు కప్పు ధనియాల్ని కూడా యాడ్ చేసుకోండి. ధనియాలు జస్ట్ 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది, ఎక్కువసేపు వేస్తే మాడిపోతాయి. ధనియాలు వేగిన తర్వాత ఇందులోకి అరకప్పు ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు, మనం రసంలో కారాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా లైట్గా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాలని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించండి. ఈ దినుసులన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో జాగ్రత్తగా వేయించుకోండి. తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ దాల్చిన చెక్కని యాడ్ చేసుకోండి. దాల్చిన చెక్క యాడ్ చేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. ఈ మెంతుల్ని దాల్చిన చెక్కని కూడా మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చివరిగా ఇందులోకి గుప్పెడి కరివేపాకుని కూడా యాడ్ చేసుకుని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. మీరు వేయించేటప్పుడు దినుసులు మాడిపోతాయి అనుకుంటే ఒక్కొక్కటిగా సపరేట్గా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఈ దినుసులన్నింటినీ కూడా చల్లారి పెట్టుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో యాడ్ చేసుకుని ఇందులో 1 టీ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకుని ఒకసారి కుదుపుకుని మూత పెట్టి మెత్తగా బ్లెండ్ చేసుకోండి. వీలైనంత ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకుని ఈ పొడిని కొంచెం చల్లారనిచ్చి చల్లారిన పొడిని ఒక 8గా ఉండే గాజు సీసాలో పెట్టి స్టోర్ చేసుకోండి. 6 మంత్స్ పైనే ఫ్రెష్గా ఉంటుంది. అంతేనండి, రసం పొడి తయారు చేసుకోవడం చాలా సింపుల్. మీరు ఇందులోకి నచ్చిన వాళ్ళు కొంచెం వెల్లుల్లి అలాగే ఎండు కొబ్బరిని కూడా యాడ్ చేసుకుని ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోవచ్చు. కానీ పొడి ఇలా తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట. ఇలా రసం పొడిని తయారు చేసుకుని పెట్టేసుకుంటే రసం చాలా త్వరగా తయారు చేసేసుకోవచ్చు. ఈ రసం పొడితో రసం ఎలా పెట్టుకోవాలో మీకు మరొక వీడియోలో చూపిస్తాను. ఈ రసం పొడిని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి.